తిరిగి బీసీ న్యూస్ కి స్వాగతం. అనకాపల్లి జిల్లాలోని పంచదార్ల కొండపై జరుగుతున్న అక్రమ మైనింగ్ వ్యవహారాన్ని వైసీపీ జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. పంచదార్ల పవిత్ర కొండను శాశ్వత నో మైనింగ్ జోన్ గా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలని, లేని పక్షంలో ఈ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తామని అరకు ఎంపీ గుమ్మడి తనుజారాణి హెచ్చరించారు. కేంద్ర గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్లకు ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రులు 10 రోజుల్లోగా ఒక ఉన్నత స్థాయి బృందాన్ని పంపి వారు సమర్పించే నివేదిక ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఎంపీ తనుజారాణి మీడియాకు వివరించారు. రెస్పాండ్ అవ్వకుండా వాళ్ళకి పనిష్మెంట్ రాకుండా పాపం చిన్న చిట్టుగా ఉద్యోగం చేసుకున్న వాళ్ళ మీద పనిష్మెంట్ ఇవ్వడం అన్నది ఏమాత్రం కరెక్ట్ అని చెప్పేసి ఈ మీడియా ముఖంగా ప్రశ్నిస్తున్నాను. అయితే ఈ 2 ఏళ్ల కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచదార్లే కాకుండా ఉత్తరాంధ్రకి ఎంతో ప్రాముఖ్యత కలిగిన సింహాచలం కానివ్వండి, అటు ఆనందపురం కానివ్వండి, మరీ ముఖ్యంగా మా గిరిజన ప్రాంతానికి చెందిన జీకే వీధి చింతపల్లిలో కూడా ఈవెన్ జీవో నెంబర్ 97 ఉన్నప్పటికీ కూడా మైనింగ్ అన్నది కూటమి ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తూ అన్ఆథరైజ్డ్ మైనింగ్ సంస్థలని అక్కడికి పంపించి శాంపిల్స్ కలెక్ట్ చేసుకోవడం అన్నది ఏమాత్రకు కరెక్ట్ అని చెప్పేసి ఈ మీడియా ముఖంగా ప్రశ్నిస్తూ, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నిన్న మాజీ మంత్రి వర్యులైన అమర్నాథ్ గారు కానివ్వండి, మాజీ ఎమ్మెల్యే గారైన ధర్మశ్రీ గారు కానివ్వండి, జిల్లా ప్రెసిడెంట్ గారైన బొడ్డెట్ ప్రసాద్ గారు కానివ్వండి, ఢిల్లీ వరకు వచ్చి అంటే రాష్ట్రంలో ఎట్లాంటి అక్రమాలు అన్యాయాలు జరిగినా మరీ ముఖ్యంగా అనకాపల్లిలోని పంచదార్ల ఇష్యూని ఢిల్లీ వరకు తీసుకుని వచ్చి ఇక్కడ రిలేటెడ్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిసి వాళ్ళతో చర్చించి ఖచ్చితంగా ఈ మైనింగ్ అన్నది ఆపేసి పవిత్రమైన పంచదార్లని రక్షించే విధంగా ముందుకు అడుగులు వేస్తూ దీంట్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా తక్షణమే వాళ్ళ మీద సివియర్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది. అదే విధంగా ఈ రాష్ట్రంలో కూడా మీడియా ముఖంగా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేసేది ఒకటే, ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న ప్రజల గొంతుకై ప్రజలు బాధపడుతున్న బాధలు కానివ్వండి, అక్రమాలు అన్యాయాల మీద మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రజలందరి మీద అండదండగా ఉంటుందని చెప్పి ఇది ఒక ఎగ్జాంపుల్ గా చూపిస్తూ ఖచ్చితంగా రానున్న రోజుల్లో అందరి వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ గా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని, ఈ రోజు పంచదార్లే కాదు డిఎస్సి మీద కూడా అంతే పోరాటం జరుపుతూ ఉంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు. పెద్ద ఎత్తున ఖనిజ సంపద దోచుకుపోవడం, భూగర్భ గనులు ఎక్కడున్నాయో దాని మీదే దృష్టి పెట్టి తెలుగుదేశం సారథ్యంలో ఎక్కడికక్కడ కొండలు ఎక్కడున్నాయి, ఖనిజ సంపద ఎక్కడుంది అని చెప్పి దాని మీదే ఆదాయ వనరుల కింద మలుచుకొని ప్రజాప్రతినిధులుగా చలామణి అవుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇష్టారాజ్యంగా రాష్ట్రంలో ఖనిజ సంపదను కొల్లగొడుతున్నారు. అందులో భాగమే మా యలమంచిలి నియోజకవర్గంలో పవిత్రమైనటువంటి దివ్యక్షేత్రం, పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం పంచదార్ల కొండ. పంచదార్ల కొండ అనేది పాండవులు నడయాడినటువంటి ప్రాంతం అది. అందుకనే పంచదారలు 5 దారాలుగా అక్కడ కంటిన్యూ కూడా సజీవంగా వస్తుంది. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు సజీవంగా జీవనదులు ఏ విధంగా అయితే గంగా నది అలా ఉంటుందో ఒక పవిత్రమైనటువంటి గంగా ప్రవాహాన్ని మా ప్రాంత ప్రజలందరూ కూడా, ముఖ్యంగా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి మా ప్రాంత ప్రజలు, తూర్పుగోదావరి జిల్లా, వెస్ట్ గోదావరి జిల్లా నుంచి వచ్చినటువంటి ప్రజలు ఎప్పుడు కూడా శివరాత్రి, కార్తీక మాసంలో కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, దివ్య కార్యక్రమాలు చేసుకుంటుంటాం. అలాంటిది 5 దారులు రాకుండా, పంచదారులు రాకుండా, పంచ పాండవులకి గుర్తుగా ఉన్నటువంటి ఆ పంచదారులు కూడా రాకుండా ఇష్టారాజ్యంగా మైనింగ్ చేసి, ఇష్టారాజ్యంగా సర్వే నెంబర్ 1లో మైనింగ్ చేస్తే మా తాలూకా జడ్పీటీసీలు, సర్పంచులు వెళ్ళి అడ్డుకుంటే ఇది సీఎం రమేష్ తాలూకు మైనింగ్. ఎట్టి పరిస్థితుల్లో ఎంపీగా ఉన్నటువంటి సీఎం రమేష్ తాలూకు మైనింగ్ సర్వే నెంబర్ 1 అది దశమనేని విజయ్ కుమార్ నాయుడు, ఆయన సీఎం రమేష్ తాలూకు మేనల్లుడు, ఆయన పేరున లీజ్ ఆర్డర్ ఉంది. మీకేమో మీరు అడ్డుకుంటే లారీలతో తొక్కించేస్తామని భయభ్రాంతులు గురి చేసినటువంటి పరిస్థితి. వెంటనే సంబంధిత అధికారులైనటువంటి డైరెక్టర్ ఆఫ్ మైన్స్ కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఏడీ విజిలెన్స్ వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే మా జిల్లా కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చాం. జిల్లా కలెక్టర్ గారు కూడా చెప్పారు, దిగు ఉన్నటువంటి అధికారులకి చూసి చూడలేనట్టు పొండి, లేదా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ గారిది
స్థానిక ఎమ్మెల్యే తాలూకా హస్తం ఉంది. ఈ ట్రాన్స్పోర్ట్ కంపెనీ కూడా రిత్విక్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ, ఆ కంపెనీ ఎవరు అంటే సీఎం రమేష్ ది బార్క్ సంస్థకి వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసేస్తున్నారు అనాథరైజ్డ్ గా. మనం అడ్డుకుంటే మనల్ని ఇక్కడికి చాలా ప్రమాదకరమైన పరిస్థితి చూసుకోండి అని చెప్పినటువంటి పరిస్థితి కింద ఉన్నటువంటి అధికారులు వాపోతున్నారు. ఎందుకంటే ఒక ఏడీ మైన్స్ ని సస్పెండ్ చేస్తారు, అలాగే MR1 సస్పెండ్ చేశారు, VR1 సస్పెండ్ చేశారు. అంటే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రాలు వేస్తున్నారు తప్ప ఆ గెద్దలుగా చలామణి అవుతున్నటువంటి పెద్దలు ఎవరైతే మైనింగ్ దోచుకెళ్ళిపోతున్నటువంటి సీఎం రమేష్ ఉన్నారో వాళ్ళు తక్షణం స్పందించాలా. మీ మనుషులు అక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, అందుకని ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి డిమానిస్ట్రేషన్ డిమాండింగ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ 5-day బ్యాంకింగ్ అనే కార్యక్రమానికి యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపునిచ్చాయి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం త్యాగరాజ భవనం వద్ద ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ ఆవరణలో SBI, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా తదితర బ్యాంకు సిబ్బంది ఒకచోట చేరి 5-day బ్యాంకింగ్ కోసం వారి నిరసన గళాన్ని వినిపించారు. ఈ సందర్భంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్ భీమవరం రీజనల్ సెక్రటరీ KBD ప్రసాద్ మాట్లాడుతూ దేశంలో ఉన్న అనేక ఆర్థిక సంస్థలు 5 రోజులు మాత్రమే పనిచేస్తున్నాయని, బ్యాంకులకు కూడా ఆ నియమం వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. 5-day బ్యాంకింగ్ సాధించుకునే వరకు కార్యాచరణతో ప్రణాళికలతో ముందుకు సాగుతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో SBI OBC ఆర్గనైజింగ్ సెక్రటరీ విజయవాడ మాడ్యూల్ విజయ్ ప్రకాష్, SBI మెయిన్ బ్రాంచ్ లోకల్ సెక్రటరీ VSP వంశీ, యూనియన్ బ్యాంక్ రీజనల్ సెక్రటరీ రవికాంత్, SBI CAC లోకల్ సెక్రటరీ CH నాగరాజు, SBI గునుపూడి యూనిట్ లోకల్ సెక్రటరీ పద్మప్రియ, ఇతర బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. సెకండ్ సాటర్డే అండ్ ఫోర్త్ సాటర్డే హాలిడే ఇస్తామని చెప్పి మనకి ఇచ్చింది అప్పుడు 10th BPS. దాని తర్వాత కూడా మన 5-day బ్యాంకింగ్ డిమాండ్ మనకి అలాగే కంటిన్యూ అయింది. 12th BPSకి వచ్చేసరికి IBA ఇన్ ప్రిన్సిపల్ ఒప్పుకొని 5-day బ్యాంకింగ్ ఒప్పుకుంది. అండ్ దానికి రెమెడీగా మనల్ని ఎక్స్టెండెడ్ వర్కింగ్ అవర్స్ చేయమన్నారు. దానికి కూడా మనం ఎగ్రయ్యి ఎవ్రీడే 40 minutes ఎక్స్టెండెడ్ వర్కింగ్ అవర్స్ చేయడానికి కూడా మనం ఒప్పుకున్నాం. అక్కడితో ఏం చేసిందంటే అయితే మీరు కంప్లీట్గా సైన్ చేసేయండి, 5-day బ్యాంకింగ్ గవర్నమెంట్ దగ్గర ఉంటుందని అది అయిపోతుందని చెప్పి మనం అయిపోతుందనే ఉద్దేశంతోనే మనం 12th BPS స్ట్రైక్ లేకుండా మనం సైన్ చేయడం జరిగింది. కానీ మార్చ్ 2024లో ఎప్పుడైతే 12th BPS సైన్ అయిందో అప్పటి నుంచి ఇష్యూ ఇంకా గవర్నమెంట్ దగ్గర పెండింగ్ ఉంది. మనం అడిగేది ఓన్లీ 26 ఎక్స్ట్రా వర్కింగ్ డేస్ మనం లీవ్ హాలిడే అడుగుతున్నాం. దానికి తగ్గట్టు మనం కాంపన్సేషన్గా వర్కింగ్ అవర్స్ కూడా ఎక్స్టెండెడ్ ఒప్పుకున్నాం. అయినా సరే గవర్నమెంట్ మరి ఎందుకు డిలే చేస్తుందో గవర్నమెంట్కే తెలియాలి. అండ్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ అనేది ఇప్పుడు అంతా డిజిటలైజేషన్ చాలా వరకు జరిగింది. దానికి బేస్ చేసుకుని చూసుకుంటే మనకి మంత్లో 2 ఎక్స్ట్రా వర్కింగ్ మంత్ హాలిడేస్ అనేది పెద్ద సమస్య కాదు. ఎందుకంటే కస్టమర్స్ అందరూ ఆన్లైన్ ఛానల్స్కి అలవాటు అయ్యారు. అండ్ అంత ఎమర్జెన్సీ నీడ్ అయితే బ్యాంకింగ్ సెక్టర్ కాదు. సో మరి ఎందుకు డిలే అవుతుందో తెలియదు. మనం ఇది సాధించుకోవాలంటే ఇంకా యునైటెడ్గా ఉండి మనం ఇంకా ముందుకు సాగాలి. చెప్పాలంటే ఈ స్ట్రెంత్ సర్కిల్ కాంగ్రెస్ మనం ఇంకా పైనుంచి మన UMPU బ్యానర్స్లో మనం నాయకులు ఇచ్చే ప్రతి సూచనలు మనం పాటిస్తూ ఈ యాజిటేషన్ ప్రోగ్రామ్ మనం ఇంకా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే సార్ చెప్పినట్టు ఇవన్నీ సంవత్సరాలు అయిపోయింది. అయినా కానీ ఏదో ఒక కారణం చెప్పి మనకి 5-day బ్యాంకింగ్ అనేది ఆపుతున్నారు. ఇంకా డిస్ట్రిక్ట్లో అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. మనం అది సాధించుకోవాలి. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ భువనేశ్వరి దేవి సమేత మూలస్థానేశ్వర స్వామి దేవస్థానం విశేష పూజలు నిర్వహించారు. అమావాస్య సందర్భంగా నందీశ్వరునికి పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, విభూది,
పలు రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకం వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై శివనామ స్మరణ చేస్తూ పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. హెచ్ఐవి నివారణ, సకాలంలో పరీక్షలు, క్రమం తప్పకుండా మందుల వినియోగంపై ఎన్టీఆర్ జిల్లా అధికారులు అవగాహన కల్పించారు. విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రి నుంచి నిర్వహించిన హెచ్ఐవి అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్ఐవితో జీవిస్తున్న వారి పట్ల వివక్ష చూపకుండా మానవతా దృక్పథంతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. నెల్లూరులో దేశభక్తి ఉప్పొంగేలా హర్ఘర్ తిరంగా ర్యాలీ. ప్రజల్లో దేశభక్తి, జాతీయ సమైక్యత పెంపొందించడమే ర్యాలీ ప్రధాన ఉద్దేశమన్న మంత్రి ఆనం. ఆధారం లేని ఆరోపణలతో వైసీపీ వీధి నాటకాలు ఆడుతుందన్న టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి. జగన్ అంతటి రాజకీయ అజ్ఞాని మరొకరు లేవని తీవ్ర విమర్శ. డిఎస్సీ కుంభకోణంపై మండలి సాక్షిగా సాక్ష్యాధారాలతో సహా కూటమి ప్రభుత్వ భాగోతాన్ని బయటపెడతాం. వైసీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ హెచ్చరిక. ఢిల్లీకి చేరిన పంచదార్ల అక్రమ మైనింగ్ వ్యవహారం. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, షెకావత్లకు ఫిర్యాదు చేసిన వైసీపీ అరకు ఎంపీ తనూజారాణి. ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.